వరదవెల్లి దత్తాత్రేయుడు ప్రపంచంలోనే ఏకైక రాహురూప సర్పరూప శయన దత్తాత్రేయుడు. ఇక్కడి స్వామివారి ఆలయం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వెలిసి ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం. ఆ స్వామివారు వెలిసి ఉన్న ఈ క్షేత్రమంతా కూడా మిడ్మానేర్ జలాశయంతో కలకలలాడుతూ ఉంటుంది. చుట్టూ జలాశయం, ఎత్తైన గుట్టలు, పచ్చటి ప్రకృతిని పరుచుకొని ఆ భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దర్శనం కోసం ఆహ్వానిస్తున్నట్టుగా ఇక్కడి ఆలయ పరిసరాలు మనకు అగుపిస్తూ ఉంటాయి. వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల వరదవెల్లి అనే పేరొచ్చిందని కూడా ఇక్కడి చారిత్రకమైన కథనాలు చెబుతూ ఉన్నాయి. రాహురూప సర్పరూప శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత కూడా. ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో దత్త వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాకే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేవారట భక్తులు. ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు ఇక్కడ కొలువై ఉన్న దత్త వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరమే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 900 సంవత్సరాల క్రితం దేశాటంలో భాగంగా వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్ట మీద కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తపస్సు చేశాడంట. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి 2 రూపాలుగా దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. ఆ తరువాత దత్తాత్రేయుడి దర్శనం కోసం మరొక్కసారి 28 సంవత్సరాలు తపస్సు చేశాడట ఆ భక్తుడు. భక్తికి మెచ్చిన భగవంతుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. అంతటా ఆ భక్తుడితో, నీకు రాహుమహర్దశ ఉంది, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహురూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామివారు భక్తుడి కోరికను తీర్చడానికి తానే స్వయంగా రాహురూప శయన దత్తాత్రేయుడుగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేటట్టు చేసిన ఏకైక పుణ్యక్షేత్రం. అనంతరం ఆ ప్రియభక్తుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి దత్తాత్రేయ స్వామివారు రాహురూపంలో ఉండడం, విగ్రహంలో దాగి ఉన్న జంట సర్పాల ఆనవాళ్లు కూడా భక్తులందరికీ అగుపిస్తూ ఉంటుంది. దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామివారి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా పూజలందుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగించేందుకు, నూతన ఉద్యోగం కోసం, రాహు మహర్దశ ఉన్నవారు, వయసు మీద పడుతున్న వివాహం కానివారు, నిత్యం ఇంట్లో గొడవలు పడే భార్యాభర్తలు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నవారు, సంతానం లేనివారు ఆ సంతానం కొరకు ఇక్కడ వెలిసి ఉన్న ఆ స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటే వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని, ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే తక్షణ ఫలితం ఉంటుందని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. ప్రతి ఏటా ఆ దత్తాత్రేయ స్వామివారి జయంతి రోజున 2 రోజుల పాటు జరిగే మహావేడుకల్లో వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆ స్వామివారి పూజల్లో, అభిషేకాల్లో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఎటు చూసినా జలాశయం, చుట్టూ ప్రకృతి అందాలతో అలరాడుతున్న ఇక్కడి ఆ శయన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని సకల శుభాలను కూడా మనమందరం పొందుదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః.